కొత్తపేట నియోజకవర్గంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. ఆల్మూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ప్రాకార మండపాలు, రాజగోపురాలు తదితర నిర్మాణాలతో పాటు అమ్మవారికి ఆభరణాలు సమకూర్చడానికి కోట్లాది రూపాయలు విరాళంగా అందజేసిన దాతల కృషి అభినందనీయమన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ₹1,20,00,000 నిధులతో నేడిక మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు. ముఖ మండపం, ప్రాకార మండపాలు. ఆలయ తూర్పు రాజగోపురం ₹32 లక్షల దాతలు గౌరవనీయులు యుఎస్ లో ఉన్నటువంటి వారు పుట్టిన ఊరి మీద మమకారంతో శ్రీ దాసరి గణేష్ గారు వారి దంపతులు ₹32 లక్షల ఒక రాజగోపుర నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఆలయ పడమర రాజగోపురం ₹32 లక్షల దాతల సహాయ సహకారాలతో వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరొక దాతలు శ్రీ పోతురాజు స్వామి వారి గుడి నిర్మాణానికి ముందుకు రావడం, ఆలయ ముందు భాగంలో రేక్ షెడ్ నిర్మాణానికి ముందుకు రావడం, వెరసి దగ్గర ₹1 కోటి పైబడి దాతలు, ₹1 కోటి పైబడి దాతలు చింతలూరు నూకాంబిక అమ్మవారికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే అమ్మవారికి సమర్పించడం జరిగింది 40 కేజీల వెండి ఆభరణాలు, దానితో పాటు బంగారు ముక్కుబెడక, నుదుటి పొట్టు, ఇవన్నీ కూడా నేను అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటే వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషకరం. అమ్మవారి వైభవాన్ని ఇనుమరింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయం. ₹1,20,00,000 నిధులతో నేడిక మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు. ముఖ మండపం, ప్రాకార మండపాలు. ఆలయ తూర్పు రాజగోపురం ₹32 లక్షల దాతలు గౌరవనీయులు యుఎస్ లో ఉన్నటువంటి వారు పుట్టిన ఊరి మీద మమకారంతో శ్రీ దాసరి గణేష్ గారు వారి దంపతులు ₹32 లక్షల ఒక రాజగోపుర నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఆలయ పడమర రాజగోపురం ₹32 లక్షల దాతల సహాయ సహకారాలతో వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరొక దాతలు శ్రీ పోతురాజు స్వామి వారి గుడి నిర్మాణానికి ముందుకు రావడం, ఆలయ ముందు భాగంలో రేక్ షెడ్ నిర్మాణానికి ముందుకు రావడం, వెరసి దగ్గర ₹1 కోటి పైబడి దాతలు, ₹1 కోటి పైబడి దాతలు చింతలూరు నూకాంబిక అమ్మవారికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే అమ్మవారికి సమర్పించడం జరిగింది 40 కేజీల వెండి ఆభరణాలు, దానితో పాటు బంగారు ముక్కుబెడక, నుదుటి పొట్టు, ఇవన్నీ కూడా నేను అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటే వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషకరం. అమ్మవారి వైభవాన్ని ఇనుమరింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయం. ₹1,20,00,000 నిధులతో నేడిక మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు. ముఖ మండపం. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా రాధారంగ రాయల అసోసియేషన్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం అక్కయ్యపాలెం పార్కులో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రంగ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని పేద ప్రజలకు రంగా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగిందని చెప్పారు. అనేక లీడర్స్ సహకారంతో అటు విష్ణుకుమార్ రాజు గారు అవ్వండి, ఇటు బాణాశ్రీను గారు అవనివ్వండి, చాలా చక్కగా సహకరించి బాలాజీ గారు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ తెచ్చారో చాలా మంచిగా కాపులందరూ కూడా ఐక్యమయ్యి మా ఐక్యతను చూపించినందుకు ముందుగా వారందరినీ అభినందిస్తూ ఇలాగే కాపు జాతి సామాజికంగా, సోషలీ, ఎకనామికలీ అండ్ పొలిటికలీ కూడా
అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ పేరు గురించి చెప్పే స్థాయి మాది కాదు, కానీ ఈ రోజున ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున రాక్షస పరిపాలన నుంచి అంతమొందించి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వంలో మా పొగరు ఏంటో రంగా గారి విగ్రహం మేము ఇక్కడ పెట్టి చూపించాం. అలాగే మాకెవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో ఈరోజు మేము తలెత్తుకుని తిరుగుతున్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మాకు ఈ రంగా గారి విగ్రహం మాకు ఈరోజు ఇక్కడ పెట్టి ఆవిష్కరించడం వల్ల మా విశాఖపట్నం జిల్లా కాపులనే కాదు రంగా గారు అన్ని కులాలకు దివంగత నేత